జగన్ అడిగినప్పుడు కూడా జగన్ నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి. అయితే వీళ్ళకి విశ్వసనీయత విలువలు లేవు, భయం వల్ల వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు అనేది చెప్పాడు. దానికి ఈయన కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నా జీవితంలో విశ్వసనీయతకు విలువలు కట్టుబడి ఉన్నాను. భయం అనేది నా రక్తంలో లేదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఆల్రెడీ జైలుకి కూడా పోయిచ్చాను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో సడన్గా నిన్న ఏమైందంటే, ఇక్కడ హైదరాబాద్లో మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ వచ్చినప్పుడు ఈయన ప్రముఖంగా కనిపించాడు. ఆయన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు ఇచ్చాడు. ఆ సందర్భంగా కొంతమంది ఈయనకు అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్తున్నారు. సో అప్పుడు మీడియా దృష్టి వెళ్ళింది, ఎందుకు ఈయనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఈయన ఏమి చేయబోతున్నాడు అన్నది ఆరా తీశారు. ఆ క్రమంలో అర్థమైంది ఏమంటే, ఇంకా 3.5 సంవత్సరం ఉందనగానే ఈయన రిజైన్ ఇచ్చింది దేనికోసం అంటే, ఈయనకి గవర్నర్ పోస్ట్ బీజేపీ ఇవ్వడానికి ఒక ఒప్పందం జరిగింది. అందుకనే ఈయన రిజైన్ చేశాడు. ఈ పోస్ట్ బీజేపీకి వెళ్తుంది, ఈ సీటు. సో ముందుగానే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఈయన యాక్టివ్ రాజకీయాల నుంచి పక్కకెళ్ళి గవర్నర్ గాను లేకపోతే ఇటువంటి రాజ్యాంగ పదవుల్లో బీజేపీకి దగ్గరయ్యి జగన్కి కూడా అనుకూలంగా ఉండాలి. ఇది జగన్ అండ్ బీజేపీ కలిసి వేసిన స్కెచ్ అనేది అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి యాంటీగా మోడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఇప్పటివరకు. ఎందుకంటే జగన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది మోడీకి అవసరం. జగన్ కానీ వీక్ అయిపోతే చంద్రబాబు బలపడతాడు, కాబట్టి చంద్రబాబు బలపడడం అనేది మోడీకి ఇష్టం లేదు. సో బ్యాలెన్స్గా జగన్ పెట్టుకోవాలి. జగన్ ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో మోడీకి అనుకూలంగా ఉంటున్నాడు. మోడీ అడిగినా అడగపోయినా బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి జగన్తో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. జగన్ వాళ్ళ కంట్రోల్లో ఉండే వ్యక్తి కాబట్టి జగన్ని, రెండోది జగన్ కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నాశనం చేసి జైలుకి పంపించేసి చంద్రబాబు బలపడాలని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? ఎవరైనా వీక్ అయితే ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనుకుంటారు. ఇప్పుడు జగన్ వీక్ అయిపోయి జగన్ని తొక్కేస్తే ఆ ప్లేస్లోకి బీజేపీ రావడానికి సమయం రెడీగా లేదు, అనుకూలంగా లేదు. అనుకూలంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ అయినా వాళ్ళు తొక్కేస్తారు. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్లో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాడు. సో విజయసాయిరెడ్డి కూడా వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఆయనకి 67 ఏళ్ళు ఇప్పుడు. సో ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఆయన సాధించేది ఏం లేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే, బీజేపీకి దగ్గరగా ఉండి ఆయన ముందు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ కేసుల నుంచి బయటపడాలి. కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ వైపు ఉంటే, గవర్నర్గా రేపు ఉంటే చంద్రబాబు ఆయన్ని టచ్ చేయడు. కాబట్టి ఆయనకి ఆ భయం లేదు, కేసులు మెల్లమెల్లగా పోతాయి. అది నెంబర్ 1 ఆయనకున్న. ఎందుకంటే 67 ఏళ్ల వయసులో ఆయన పోయి జైళ్ళల్లో ఉండడం అనేది కష్టమైన పని. అందుకని ఆయన ఆ నిర్ణయానికి వెనక ఈ లాజిక్ ఉంది. రెండవ లాజిక్ ఏంటంటే, జగన్కి ఆయన లాయలిస్ట్. ఇప్పటికీ చనిపోయే వరకు నాకు తెలిసి ఆయన లాయలిస్ట్గానే ఉంటాడు, పైకి మాట్లాడుకున్నా. సో అందువల్ల బీజేపీతో అనుకూలంగా ఉండి బీజేపీతో జగన్ వైపున లాబింగ్లు చేయడానికి నమ్మకంగా ఉండేవాళ్ళు జగన్కి ఇంకెవరు కూడా లేరు ఈ స్థాయిలో. విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 2016 నుంచి ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు చెన్నైలో ఆయనకి గవర్నర్ పోస్ట్ ఇవ్వాలనేది బీజేపీ అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి చెన్నైలో పోస్టులు ఉన్నాయి, పక్కన నెల్లూరు, తమిళ బాగొచ్చు, చెన్నై పాలిటిక్స్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఉంటే అక్కడ రేపు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోయే క్రమంలో ఇటువంటి ఒక రాజకీయ వ్యూహాలు రచించగలిగిన నైపుణ్యం ఉండి లాయల్గా బీజేపీకి ఉండగలిగిన వ్యక్తి అక్కడ ఉంటే, అక్కడ బీజేపీని స్ట్రెంగ్తన్ ఎలా చేయాలనే దానికి ఈయన బాగా ఉపయోగపడతాడు. రవి కంటే కూడా ఈయన ఎఫిషియెంట్ అనేది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. సో అది చేయగలిగారు అనుకో, రేపొద్దున ఆయనకి ఇలాంటి పదవులు ఎన్నైనా కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఈయనకి ఇంకో 67 అంటే ఇంకో 10-15 ఇయర్స్ యాక్టివ్గా రాజకీయాల్లో అనుకున్నా కూడా ఈయనకి ఇబ్బంది లేదు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఉంటున్నారు, రవి పదవీ కాలం అయిపోతుంది, ఆ ప్లేస్లోకి ఈయన్ని తీసుకొస్తారు అనేది నాకున్న సమాచారం. సో అంటే బేసిక్గా ఎందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే, విజయసాయిరెడ్డి ఆయన రిజైన్ చేయడం మనకు తెలుసు. రిజైన్ చేసి ఆయన, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు. ఆ సందర్భంగా జగన్కి, భారతీ రెడ్డికి వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశాడు. దాని తర్వాత షర్మిలని కలిశాడు. షర్మిలతో కూడా వైరం ఎందుకు అనుకున్నట్టుగా ఆయన వెళ్ళి
తను అలా మాట్లాడడానికి కారణం జగనే. జగన్ ఒత్తిడి మేరకే ఆమెకి యాంటీగా మాట్లాడానని చెప్పుకున్నాడు. అలాగే మొత్తానికి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు వాళ్ళ పట్ల కూడా తనకేమి వ్యక్తిగత ఇది లేదని కూడా ఆయన చెప్పుకున్నాడు. మామూలుగా విజయసాయిరెడ్డి చరిత్ర చూస్తే ఆయనది నెల్లూరు రూరల్ జిల్లా తాళ్ళపూడి గ్రామం. వాళ్ళ నాన్న కూడా కొంత మోతుబరి. సో ఆయన 1986లో ఐసిఐ నుంచి సిఏ చదివాడు. దాని తర్వాత చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాదులో తన ప్రైవేట్ కంపెనీలు పెట్టాడు. అంటే సిఏ ఆఫీసులు పెట్టుకున్నాడు. అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఆయన నేషనలైజ్డ్ బ్యాంక్కి బోర్డు మెంబర్గా కూడా ఉన్నాడు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి డైరెక్టర్గా ఉన్నాడు. దాని తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి రాజారెడ్డి కాలం నుంచి కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఆడిటర్గా ఉన్నాడు. తర్వాత జగన్ కంపెనీలు పెట్టినప్పుడు కూడా ఈయన లీగల్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా జగన్కి ఉంటున్నాడు. సో అప్పటి నుంచి కూడా జగన్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఈయన మామూలుగా లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా ఉంటున్న గండికోట సుబ్బారెడ్డి వాళ్ళ కూతురు సునంద, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో ఆ పెళ్లికి కూడా అప్పట్లో వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ వచ్చాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఈయన టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు. అప్పుడు ఫస్ట్ ఈయన పేరు బయట పబ్లిక్గా వినిపించడం వచ్చి టీటీడీ బోర్డు మెంబర్ అయినాక ఆ తర్వాత జగన్తో ట్రావెల్ చేశాడు. 2016లో జగన్ ఈయన్ని రాజ్యసభకు పంపాడు. 2016 నుంచి మొన్నటి వరకు కూడా 2 రాజ్యసభ మెంబర్గా ఉంటూ ఢిల్లీలో ఈయన బీజేపీకి వైసీపీకి మధ్య ఒక అనుసంధానకర్తగా, లైజనింగ్ ఆఫీసర్ అంటారు, అలా లైజనింగ్ పర్సన్గా పనిచేశాడు. చాలా పార్లమెంటరీ కమిటీస్లో ఈయన ఉన్నాడు. చాలా సమర్థవంతంగా ఈయన తెర వెనుక వ్యూహాలు రచించడం కానీ, బీజేపీతో మంచి సంబంధాలని పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయగలిగాడు. ఈ నేపథ్యంలో జగన్ మీద అక్రమస్తుల కేసులు ఉన్నప్పుడు ఫస్ట్ ఈయనే జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అంటే జగన్కి చాలా స్ట్రాంగ్ లాయలిస్ట్గా ఉన్నాడు. అందుకనే ఈయన రాజీనామా చేసినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. ఇదేదో జగన్ స్కెచ్చే అని అందరూ అనుకున్నారు. సడన్గా ఈయనకి ఏ కారణం లేకుండా నిజానికి జగన్ మధ్యలో ఈయన్ని దూరం పెట్టాడు, కొన్ని పోస్టుల నుంచి దూరం పెట్టాడు. అప్పుడు కూడా ఈయన బయటకు వెళ్ళలేదు. అలాంటిది తర్వాత జగన్ ఈయన్ని ఎన్నికలకు ముందు మళ్ళీ ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, నెల్లూరు ఎంపీగా ఈయనకి సీటు కూడా ఇచ్చాడు. అట్లాగే ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చాడు. ఇవన్నీ ఉండి కూడా ఆయన ఈ టైంలో ఎందుకు జగన్ని వదిలేసి వెళ్ళాడంటే దానికి ఒక కారణం ఏంటంటే కేసులు ఆయన మీద దాదాపు ఎలక్షన్ అఫిడవిట్లో నేను చూస్తే ఆయన మీద 22 కేసులు ఉన్నాయి. సో అందులో చాలా క్రిమినల్ కేసులే ఎక్కువ ఉన్నాయి. సో కేసులకు భయపడి ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు